హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది తిరుమల దర్శనానికి వెళ్ళే దారి అండి, మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇది బ్రష్ చేయడానికి అయితే వెళ్తున్నాము. హతిరామ్ టెంపుల్ అన్నా కదా, ఆ టెంపుల్లో ఉంటున్నామని చెప్పి, ఆ టెంపుల్ వెనకాల వాష్రూమ్స్ అయితే నీట్గా ఉంటాయండి. అందుకే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే మేము బ్రష్ చేసుకొని రిటర్న్ అయితే గుట్ట పైన మెయిన్ ప్లేసెస్ ఉంటాయి కదా, చాలా స్పెషల్ ప్లేసెస్, చూడాల్సిన ప్లేసెస్ అండి. అది అస్సలు మర్చిపోకుండా చూడాలి ఖచ్చితంగా. ఆ ప్లేసెస్ అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అయితే మా వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు కాబట్టి మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఈ హోటల్లో మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, టిఫిన్ నార్మల్గా ఉంది టేస్ట్ అన్నమాట. ఇక్కడైతే మేము తిరుమల బస్ స్టాండ్కి వచ్చి అది బస్ అయితే ఎక్కేస్తున్నాం అన్నమాట. బస్ ఎక్కేసిన తర్వాత అంటే మనం టికెట్ ఒకేసారి తీసుకోవాలి. ఒక్కొక్క మనిషికి అయితే 72 రూపీస్ అయితే పడుతుంది. ఒకేసారి తీసుకుంటే సరిపోతుంది. ఈ బస్ ఎంతవరకు వెళ్తుందో అంటే మెయిన్ ప్లేసెస్, దేవాలయం ఎన్ని ఉంటాయో అన్ని దగ్గర చూపిస్తుంది కదా ఇది. అంతవరకు మనం ఆ టికెట్ని దాచుకోవాలన్నమాట. అంటే పడేయొద్దు. ఆ టికెటే మనకు రిటర్న్ వెళ్ళడానికి, మళ్ళీ వేరే ప్లేసెస్ దగ్గర వెళ్ళడానికి అయితే పనికి వస్తుంది. బస్సులో వచ్చినప్పుడు మనం ఎక్కొచ్చు. ఇక్కడ మనము ఒక ఎంటర్టైన్మెంట్ మీకు చెప్తానన్నమాట. ఒక స్టోరీ ఉంది. పుష్ప మూవీ షూటింగ్ జరిగిందన్నమాట, అక్కడ చూపిస్తాను. మనము పాప వినాశనం తీర్థం దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని ఉంటాయండి షాపింగ్స్. అంటే మనం ఏదైనా కొనుక్కోవాలంటే మనం కొనుక్కోవచ్చు. పూజ సామాన్లు, తర్వాత మనకు దేవుడి విగ్రహాలు, ఫ్యాన్సీ ఐటమ్స్, గాజులు కానీ అవన్నీ ఉంటాయి. మనం కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. నేను హ్యాండ్ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను అన్నమాట. ఇక్కడ స్ట్రేట్గా కనిపిస్తుంది కదా డ్యాము, ఈ డ్యామ్ దగ్గరే పుష్ప మూవీ షూటింగ్ అయితే జరిగింది. ఒక సీన్ అయితే జరిగింది, సినిమా మొత్తం కాదు, ఒక సీన్ అయితే జరిగిందన్నమాట. ఆ సీన్ ఏంటంటే అల్లు అర్జున్ దగ్గర ఎర్రచందనము పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు ఇక్కడ డ్యామ్ దగ్గరకు వచ్చి లోపల వాటర్లో పడేస్తాడు కదా, ఆ సీన్ అయితే ఇక్కడ జరిగిందన్నమాట. మరి ఇక్కడ వచ్చి తీశారో అది మళ్ళీ గ్రాఫిక్స్ మనకైతే తెలియదు. ఇక్కడ కోతులు చూడండి మంచిగా ఉన్నాయి కదా, ఇది వెళ్ళే దారి అండి. మనం పాప వినాశనం డ్యామ్ కింద మెట్లు దిగితే డ్యామ్ అయితే వస్తుంది అన్నమాట. కోతులు చూడండి ఎంత మంచిగా పోతున్నాయో. ఇక్కడ మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దండి. ఫుడ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఫోటో దిగాలనుకుంటే దూరం నుంచి దిగండి, కానీ ఇబ్బంది పెట్టొద్దు. ఇక్కడైతే పాప వినాశనం డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ వాటర్ చూడండి ఎంత అద్భుతంగా పడుతున్నాయో. వీటి గురించి ఒక స్పెషాలిటీ ఉందండి. ఈ స్థల పురాణం గురించి అయితే చెప్తాను నేను. తిరుమలలోని పరమ ప్రసిద్ధిగాంచిన పుణ్యతీర్థంలో ఈ పాప వినాశ తీర్థం అనేది ఒకటి. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన సకల పాపములు నశించి మనం కోరిన కోరికలు అనేది తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకము. ఖచ్చితంగా తీరుతాయండి. దీనిని తిరుమల దేవస్థానం వారు తన ఆధ్వర్యంలో పాప వినాశనం డ్యామ్ వద్ద శ్రీ గంగాదేవి అమ్మవారి విగ్రహమును 2వ తారీఖు 5వ నెల 1986లో ప్రతిష్ఠించబడింది. గంగాదేవి ఆలయము తిరుపతి పాత ఆలయ స్థానంలో శ్రీ గంగాదేవి అమ్మవారి ఆలయమును నూతన రాతి కట్టడంతో నిర్మించడం జరిగింది. దీనిని 18వ తారీఖు 1వ నెల 2013 సంప్రోక్షణ కార్యక్రమంలో పునరుద్ధరించడమైనది. తర్వాత ఇక్కడ గంగాదేవి ఆలయం అని చెప్పాను కదా, అక్కడ స్నానాలు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడైతే అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి. ఫోన్ అయితే లోపల ఏలో లేదు, అందుకే నేను లోపల తీసుకెళ్లకుండా బయట నుంచి తీసి మీకైతే అమ్మవారిని చూపించాను. తర్వాత ఇక్కడ మీరు కావాలనుకుంటే ఫోటోలు దిగొచ్చు బయట, కానీ టెంపుల్లో అయితే ఫోన్ అయితే ఏలో లేదన్నమాట. మీరు ఇక్కడ స్నానాలు ఆచరించవచ్చు, లేకపోతే వాటర్ని తలపైన 3 సార్లు అయినా 5 సార్లు అయినా చల్లుకోవచ్చు. అలా చల్లుకోవడం వల్ల ఏంటంటే మనం చేసిన పాపాలు అన్నీ కడిగి మనం కోరిన కోరికలన్నీ తీరుతాయని చెప్పి ఇక్కడ నమ్మకం అన్నమాట. ఇక్కడ చూడండి స్వామివార్ల విగ్రహం ఎలా మంచిగా ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. పైన వాళ్ళ కాళ్ళ దగ్గర నుంచి మనకైతే వాటర్ పడడం జరుగుతుంది. ఆ వాటర్ని మనం తలపైన చల్లుకోవడం కానీ స్నానం కానీ ఆచరించుకోవచ్చు. ఇది టెంపుల్కి ఎగ్జిట్ అండి, టెంపుల్లో నుంచి బయటికి వచ్చే దారి అన్నమాట. ఇక్కడ చూడండి అందరూ స్నానాలు అవి చేస్తున్నారు. ఇక్కడైతే మేము ఫొటోస్ దిగాము మా అమ్మ వాళ్ళతోటి, నేను, మా ఆయన, మా మేనకోడలు, మా అమ్మ, మా నాన్న. అయితే ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాం కదా. ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న హెయిర్ ఆయిల్ అండి, ఆదివాసి హక్కీ పిక్కీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అంట. ఇది ఇన్స్టాగ్రామ్లో చూసినా యూట్యూబ్లో చూసినా బాగా వైరల్ అవుతుంది. అతన్ని చూస్తే మైసూర్లో
వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు కదా, మైసూర్లో అమ్ముతారు ఇది, కానీ ఇక్కడ కూడా అమ్ముతున్నారంట. మీరు కావాలంటే తీసుకోవచ్చు. నేను తీసుకోలేదు ఎందుకంటే నేను ఇంట్లోనే హోమ్ రెమెడీతో తయారు చేసుకుంటాను కాబట్టి. మీకు కావాలంటే చెప్పండి, నేను వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. వీడియో అయితే ఇక్కడ నుంచి ఆపేస్తున్నాను. అలిపిరి మెట్లు తర్వాత దర్శనము జర్నీ చేసిన వీడియోస్ అయితే నేను పెట్టాను. మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి వెళ్ళి. మన ఛానల్ని చాలామంది చూడట్లేదు, చూసినా వాళ్ళు లైక్ చేయట్లేదు, మరి కామెంట్లు పెడుతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేసే తర్వాత కామెంట్ చేయండి, ఎందుకంటే చాలా కష్టపడి తీస్తున్నాను, ఫోన్ ఎలో లేకపోయినా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది పెడతాను, చూడండి, వెయిట్ చేయండి, ఓకేనా.